రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు రైతు సమాచార వేదిక. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మిరప సాగులో ఎప్పటికప్పుడు ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలని తెలుసుకోవడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మనము మిరప నారు వేసుకున్నాం కదా, సో దానికి తగిన మెయింటెనెన్స్ అయితే చేయండి. ఎందుకంటే వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి. సో వాటికి తగ్గట్టుగా మనము ఈ ఫంగిసైడ్స్ ఇస్తూనే ఉండాలి. సో ఆ విధంగా ఇస్తేనే మనకు నార అనేది జర్మినేషన్ శాతం పెరుగుతుంది. మనం ఏదైతే మిరప నారు తీసుకున్నామో, అంటే మనకు మంచి సీడ్, అంటే వైరస్ని తట్టుకునే విధంగా, తెగులను తట్టుకునే విధంగా మనం మంచి సీడ్ తీసుకున్నాం కదా, సో ఆ సీడ్ని మంచిగా జర్మినేషన్ వచ్చే విధంగా ఈ సీడ్ మన పొలంలో సరిపోయే విధంగా మనము చూసుకున్నట్లయితే, మనం బయట నుంచి మనం నర్సరీ నుంచి తెచ్చే నారు మన పొలంలో పెడితే ఏంటంటే ఏది పడితే అది మన పొలంలో పెడితే ఏంటంటే వాటికి వచ్చే వైరస్ మనం తెచ్చిన సీడ్ కూడా సోకుతుంది. కాబట్టి మనం తెచ్చిన సీడే మన పొలంలో సరిపోయే విధంగా మనం జర్మినేషన్ వచ్చే విధంగా మనం చూసుకోవాలి. బయట నుంచి ఏదేదో తెచ్చి మనం సీడ్ పెడితే మళ్ళీ వైరస్ తెగులు అనేది రావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఆ విధంగా పాటించండి ఫ్రెండ్స్.